ఇద్దరు గుడ్ ఆర్ బ్యాడ్, ఏదో ఒక చర్చ నడవాలి. ఆ చర్చ నడిస్తేనే సెలబ్రిటీ ఇమేజ్ లేదా నీ గురించినటువంటి సెంట్రిక్గా కథ నడుస్తుంది. ఇది సినిమా వాళ్ళు పాటించేటటువంటి సూత్రం. ఒక సినిమాకి సంబంధించి పాజిటివ్ ఆర్ నెగిటివ్ టాక్ ద్వారా అది లైమ్ లైట్లో ఉండేలా చేసి ప్రేక్షకుడు దాన్ని చూడాలి, అది మంచి వైపు నుంచినా చెడు వైపు నుంచినా అన్నటువంటి రూట్లో ఆలోచిస్తుంటారు. అందులో భాగంగా పుష్పకు వచ్చేటప్పటికి పాజిటివ్ టాక్ ఆ సినిమా యూనిట్ తెప్పించుకుంటే నెగిటివ్ టాక్ మెగా ఫ్యామిలీ అభిమానులు తీసుకొచ్చారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఆ ఇంపాక్ట్ని అధిగమించి ఇప్పుడు సంపాదించింది అని చెప్పాలా. ఎందుకంటే తాజాగా జరుగుతున్నటువంటి లెక్కలు చూస్తుంటే అల్లు అర్జున్ దక్షిణాది నుంచి మాత్రం దెబ్బతిన్నాడు, ఉత్తరాదిలో అల్లు అర్జున్ని ఆదుకుంది పుష్పకు సంబంధించి. తాజా కలెక్షన్స్ లెక్క చూస్తుంటే 600 కోట్ల వసూళ్లు సాధిస్తే 600 పైన కోట్లు సాధిస్తే, ఇందులో కేరళ వాస్తవంగా ఇతనంటే బాగా అభిమానం కేరళ వాళ్ళకి, అక్కడ బాగా ఇతన్ని ప్రేమిస్తూ ఉంటుంటారు. కానీ అక్కడ ఫహాద్ పాత్రని జోకర్గా మలిచినటువంటి ఇంపాక్ట్ అనుకుంటా మల్లు అర్జున్గా పిలిచేటటువంటి చోట్ల కేవలం 10 కోట్ల రూపాయలే వచ్చినాయి అల్లు అర్జున్కి ఆ పుష్ప సినిమాకి సంబంధించి. దాంతోపాటు అక్కడ ఈ ఇంపాక్ట్ లేదేమో. మరోవైపు కన్నడ వసూళ్ళు మరీ ఘోరంగా ఉన్నాయి, 2 చోట్ల దెబ్బతింది. తమిళనాడులో కొంచెం 31 కోట్ల రూపాయలు ఏమొచ్చింది, కన్నడలో అయితే కేవలం 3.5 కోట్ల రూపాయలు వచ్చిందనమాట. కేరళలో 10 కోట్లు, కన్నడలో 3.5 కోట్లు. అదే సందర్భంలో తమిళంలో 31 కోట్లు దాకా వచ్చింది. అయితే తెలుగులో టోటల్గా చూస్తే ఇప్పటిదాకా 194 కోట్లు ఆంధ్రప్రదేశ్లో వసూలైనట్టు, 2 తెలుగు రాష్ట్రాలు కలిపి. కానీ హిందీలో మాత్రం 285 కోట్లు, అందులో ఓవర్సీస్లోనే 135 కోట్లు వసూలైందంట. ఇప్పటిదాకా హిందీ వాళ్ళకి కూడా రానటువంటి స్థాయి వచ్చిందన్నటువంటి పాయింట్ ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది. ఆ విధమైనటువంటి అంశం వైపుకి అడుగులు పడుతున్నాయి. అందులో నార్త్ ఇండియా నుండి వచ్చినటువంటి ఏదైతే హిందీ బెల్ట్ నుంచి వచ్చినటువంటిదే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి అతిపెద్ద ఆదాయం అంటారు అన్నటువంటి చెప్తున్నారు.